అమృత వర్షం కురవాలంటే ఎన్నో చెయ్యాలి. యాగం చెయ్యాలి, సద్బ్రాహ్మలను పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టాలి, వాళ్ళకి దానాలిచ్చి ఘనంగా సత్కరించాలి. అవన్నీ చేస్తే అమృత వర్షం కురుస్తుందా తాతయ్య? కురుస్తుందమ్మా, తప్పకుండా కురుస్తుంది. కురిపించి చూపిస్తాడు. నిన్ను సంతృప్తిపరచడానికే కాదు, మీ నాన్న తలకెక్కిన ఆ అయ్యప్ప మత్తు దించడానికి, కనువిప్పు కలిగించడానికి. జలాదివాజ విద్మహే పాతహస్తాయ ధీమహే తన్నో వరుణ ప్రచోదయాత్ స్వాహా. తత్వాయామి బ్రహ్మణా వందమానస్తేజమానో హవిర్భిః అహేణమానో వరణే హవోద్రిసకం సమానాయ ప్రమోఢీ స్వాహా. జలాదివాజ విద్మహే పాతహస్తాయ ధీమహే తన్నో వరుణ ప్రచోదయాత్ స్వాహా. తత్వాయామి బ్రహ్మణా వందమానస్తేజమానో హవిర్భిః అహేణమానో వరణే హవోద్రిసకం సమానాయ ప్రమోఢీ స్వాహా. జలాదివాజ విద్మహే పాతహస్తాయ ధీమహే తన్నో వరుణ ప్రచోదయాత్ స్వాహా. తత్వాయామి బ్రహ్మణా వందమానస్తేజమానో హవిర్భిః అహేణమానో వరణే హవోద్రిసకం సమానాయ ప్రమోఢీ స్వాహా. జలాదివాజ విద్మహే పాతహస్తాయ. అప్పుడెప్పుడో యజ్ఞం చేస్తే వర్షం కురిసిందని విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం అనుకున్నాను. ఏది పర్వాలేదే. అగ్రహారానికి అధినేతనని ఏదో శాస్త్ర పరిచయం ఉందన్న దాంభికంతో బ్రహ్మదత్తుడు పడాయికి పోయాడే గాని అంత నిష్టగా యజ్ఞం చేసేవాడు ఎవడయ్యా ఈ రోజుల్లో? అయినా ప్రకృతిని శాసించేది ఆ పరమాత్ముడయ్యా, బ్రహ్మదత్తుడు కాదు.